హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి లైలా మూవీ గురించి అయితే మాట్లాడబోతున్నాము. సో దీని గురించి ఇందులో మాట్లాడబోయేదని చెప్పేసి అని మీరు అనుకోవచ్చు, బట్ ఇక్కడ చాలా టాపిక్ అయితే ఉందన్నమాట. ఏంటంటే మనకి February 14th అయితే ఈ మూవీ టార్గెట్ చేసుకొని అయితే వస్తుంది, ప్యూర్ లవ్ స్టోరీతో అనమాట. సో ఈ టార్గెట్తో వస్తున్న మూవీ ఇప్పుడు కాంట్రవర్సీలోకి అయితే వెళ్ళిపోయింది కంప్లీట్గా. ఎట్లా అంటే బాయ్కాట్ లిస్ట్లోకి అయితే చేరిపోయింది. బాయ్కాట్ ఏంట్రా నాయన అని చెప్పేసి అనే నాకైతే మేము సరిగ్గా అయితే అర్థం కాలేదు అనుకోండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ బాయ్కాట్ లిస్ట్లోకి ఎందుకు వెళ్ళిందని చెప్పేసి అని తర్వాత వీడియోస్ చూస్తే అప్పుడు అర్థమైందనమాట. మనకి దీనికి కారణం పృథ్వీరాజ్ గారు అనమాట. కొన్ని మూవీస్లోకి అసలు పొలిటికల్ స్టార్స్ని అయితే తీసుకురాకూడదు. ఆ పొలిటికల్కి సంబంధించిన వాటిని తీసుకొస్తే మాత్రం అయ్యే పులిహోర మామూలు పులిహోర కాదు. ఆల్రెడీ మన దీని ఎఫెక్ట్ ఎట్లా ఉండదు అనేది గేమ్ చేంజర్కి అయితే చూసాం. ఆ సినిమా కూడా అంత ఎఫెక్ట్గా అయితే లేదు, కానీ ఆల్రెడీ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా అయితే బాయ్కాట్ అయితే చేసింది. ఆల్రెడీ అందులో కొన్ని డైలాగ్స్ కూడా పెట్టారనమాట, పేటీఎం కుక్కలు అని చెప్పేసి. సో అట్లా అందుకని ఈ సినిమాని ఇంకా బాయ్కాట్ చేశారు, లీక్ కూడా చేశారు. సో ఇది వైసీపీ వాళ్ళు చేశారని మనం అయితే చెప్పలేము. కొన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లైలా మూవీకి వచ్చేసరికి హెచ్డి క్వాలిటీ మీకు రిలీజ్ అయిన రోజు వితిన్ అంటే 10 o'clock అంటే 10 o'clock కల్లా మీకు ప్యూర్ హెచ్డి క్వాలిటీ మూవీని అయితే లీక్ చేస్తామని చెప్పేసి అని డైరెక్ట్గా మనకి విశ్వక్సేన్ గారే చూపించడం అయితే జరిగింది. ఎవరో ట్వీట్ చేశారో ఆ ట్వీట్ని మనకి చూపించారన్నమాట. సో ఇక్కడ అసలు బాయ్కాట్ లిస్ట్లోకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఎవరంటే పృథ్వీరాజ్ గారు. ఇక్కడ నాకు ఒకటి అర్థం కావట్లేదు, మూవీలో ఇలాంటి సీన్ ఉంది అని చెప్పేసి అని ఒక ఆర్టిస్టు ఒక డైరెక్టర్ రాసుకున్న స్క్రిప్ట్ని స్టేజ్ మీద అయితే లీక్ అయితే చేయకూడదు. ఆల్రెడీ నేను సినిమాలో ఒక సీన్ చేశాను, నాకు ఇక్కడ 80 గొర్రెలు ఒకటి ఉంటుంది, 70 గొర్రెలు ఉంటుంది, లాస్ట్కి లెక్క పెట్టుకుంటే మా బామ్మది వచ్చిన రిలీజ్ చేసిన తర్వాత బయటకు వచ్చి చూస్తే 11 సీట్లు ఉంటాయని చెప్పి, అంటే 11 గొర్రెలే ఉంటాయని చెప్పేసి అని చెప్పటం. సో మీకు ఒకవేళ అలాంటి సీన్ మూవీలో ఉన్నా కానీ, ఒకవేళ ఉంటే ఓకే సరే, మూవీలో ఉన్నా కానీ మీరు లీక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక ఆర్టిస్ట్కి మీరు యాక్టింగ్ చేయడం వరకే ఉండాలి, కానీ ఆ స్టోరీని లీక్ చేసే రైట్స్ అయితే మీకు లేవండి. సో ఆయన మాట్లాడిన దానికి కాంట్రవర్సీ అయింది. ఆ కాంట్రవర్సీ అవటం వల్ల ఇప్పుడు అంత ఎఫెక్ట్ పడిందంటే దాని మీద ఇప్పుడిప్పుడు కొంచెంగా ఒక టార్గెట్ని అనేది, ఒక ఫ్యాన్ బేస్ని అనేది క్రియేట్ చేసుకుంటున్న విశ్వక్సేన్ గారి మీద అయితే పడింది. సో వాళ్ళు సపరేట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు అలాంటి సీన్ అనేది మూవీలో లేదు, అసలు మేము కానీ అక్కడ ఉన్నట్టయితే మైకు గుంజుకునే వాళ్ళం అని చెప్పేసి అని విశ్వక్సేన్ గారు అయితే ప్రెస్ మీట్లో చెప్పడం అయితే జరిగింది. దీని ఎఫెక్ట్ ఎంత పడుతుందంటే మీకేం లేదు, ఒక ఆర్టిస్ట్ని మీకు వచ్చే పేమెంట్, మీకు రెమ్యునేషన్ అనేది వస్తుంది, మీరు తీసుకుంటారు, పక్కకి వెళ్ళిపోతారు, ఇంకో సినిమా తీసుకుంటారు. దీని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది అంటే మూవీ తీసిన ప్రొడ్యూసర్ మీద పడుతుంది, డైరెక్టర్ మీద పడుతుంది, హీరో మీద పడుతుంది. అలా అని విశ్వక్సేన్ గారు ఈ సినిమాలో ఏదో సోసోగా అయితే యాక్టింగ్ చేయలేదు, చాలా కష్టపడ్డాడు. ఒక లేడీ క్యారెక్టర్ చేశాడు, ఒక మామూలు రోల్ చేశాడు. సో ఎంత కష్టపడ్డాడో ఆ పెయిన్ అనేది అలాగే తెలుస్తుంది. కానీ మీరేంటో ఒక కామెంట్ చేసేవాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. ఏంటంటే ఈ మధ్యన మూవీ ఈవెంట్లో ఒక రాజకీయానికి సంబంధించి కామెంట్ చేయడం అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఫ్యాషన్ ఇప్పటి నుంచే కాదు, లాస్ట్ 3 years నుంచి అయితే ఉంది. ఇప్పుడు ఏపీలో వచ్చేసరికి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అది ఇంకా బీభత్సంగా అయితే పెరిగిపోయింది. సో పొలిటికల్ దాని గురించి సినిమాకి అసలు వేరుగా చూడాలని చెప్పేసి అని ఎప్పటి నుంచో చదువుతున్నామా, కానీ అది చాలామందికి అర్థం కావట్లేదు. సో మన వీడియో చూసే మనకన్నా, మన అంటే చూసే వాళ్ళకన్నా అర్థమైతే చాలని చెప్పేసి అని అనుకుంటున్నా. సినిమా సపరేట్ రాజకీయం సపరేట్, దాన్ని విడివిడిగా చూసుకోవాలి, కానీ రెండు అయితే కలపకూడదు. సో ఈ వీడియోకి అయితే ఎంతగా మీకు వీడియో అట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.